హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మేమైతే స్వామి వాళ్ళకు ఇలాగా పాద పూజ చేసుకొని ఒకరోజు ఒక పూట అయితే భిక్ష అయితే పెట్టామండి. ఇలాగా అందరము అయితే ఒక్కొక్కరికి పాద పూజన అయితే చేస్తున్నామండి. ఫస్ట్ కన్యాసాములకి అయితే పాద పూజ చేయాలంట. పాద పూజ చేసేదానికి వాటర్లో అయితే కొన్ని మిల్క్ అయితే వేస్తారండి. తర్వాత అందులోనే కొన్ని పసుపు, కుంకుమ, అదేవిధంగా అక్షింతలు కొన్ని అయితే ఇలాగ పూలు కూడా అయితే వేస్తారు ఆ వాటర్లో. ఆ వాటర్తో అయితే ఇలాగా కన్యాసాములకైతే పాదాలు కడిగి తర్వాత పసుపు రాసేసి అంతా ఇలాగా కుంకుమ బొట్లు అయితే పెడతారండి. స్వామి వాళ్ళకు కొన్ని పూలు కూడా అయితే ఇస్తారు. వాళ్ళు మనల్ని ఇలాగా ఆశీర్వదించుతారు. మనం కూడా పాదాలపైన కొన్ని పూలైతే వేసి దండం పెట్టుకోవాలండి. అయ్యప్ప మాల వేసిన ప్రతి వారు కూడా మనము అయ్యప్ప స్వామి అనే భావించాలండి. వీళ్ళ దగ్గర అయితే ఇలాగ ఆశీర్వాదం తీసుకోవాలి. వీళ్ళైతే మన ఇంట్లో దేవుడింట్లోకి వెళ్ళేసి దండం అయితే పెట్టుకుంటారండి. తర్వాత ఇలాగ అందరము కూడా అందరు స్వాములకు అయితే 1 బై 1 ఒక్కొక్కరము ఇలాగ అందరము పాద పూజన అయితే చేశామండి. చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా రోజుల తర్వాత అయితే పాద పూజన అయితే చేశాను. మా స్వామి అయితే ఇప్పటికీ 3 టైమ్స్ అయితే వేశారండి అయ్యప్ప మాల అయితే. లాస్ట్ ఇయర్ అయితే నేనైతే వెళ్ళలేదు. ఇంతకుముందు పెళ్ళి కాకముందర అయితే ఒకసారి వేశారంట. ఇప్పుడు 3rd టైం అండి. మా పిల్లలు కూడా మా స్వామిని అయితే చూడడము మాలలో ఇదే ఫస్ట్ టైం అండి. లాస్ట్ ఇయర్ అయితే కుదరలేదు మేము వెళ్ళడానికి, అందువలన ఇయర్ అయితే కుదిరింది. ఇలాగా స్వామి వాళ్ళు అయితే మాల వేసిన వాళ్ళు 8 మెంబర్స్ ఉండారండి. మేమైతే ఆడవాళ్ళందరము కూడా ఒక 10 మెంబర్స్ అయితే ఉండాము. ఒక్కొక్కరం ఇలాగా పాద పూజన అయితే చేసాము. ఇక్కడ నేను జ్ఞానిక అయితే చేస్తున్నామండి. లేఖనాన్ని రమ్మంటే కొంచెం భయపడుతుంది, అందువల్ల జ్ఞానిక నేను అయితే చేసాము. జ్ఞానికకి ఇలాగా పాదాలకి పూజ చేసి ఆశీర్వాదం తీసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడూ కూడా ఇంట్లో కూడా ఇలాగనే మా దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. నిజంగానే ఒక్కొక్కసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్న పాప అయినా సరే ఇలాగా అలవాటు ఉండడము. ఇలాగా మా స్వామి దగ్గర కూడా అయితే మేము ఇప్పుడు ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. ఇలాగా డీస్లో పెట్టి అయితే మనము కాళ్ళు అయితే కడుగుతామండి. ఆ వాటర్ అన్నీ కూడాను ఎక్కడంటే అక్కడ పడేయకూడదంట, బావిలో అయితే వేయాలంట. ఒకవేళ మనకి బావి కుదరకపోతే ఏదైనా చెట్ల కింద అయితే వేసేయాలండి. ఆ వాటర్ అంతా కూడా ఇలాగా ఒక్కొక్కరి కడిగిన తర్వాత ఆ వాటర్ అన్నీ కూడా ఏదైనా ఒక బకెట్లో అయితే వేసి పెట్టుకోవాలి మనము. ఆ వాటర్ని అయితే బావిలో తీసుకుపోయి వేయాలంటండి. ఇలాగా అందరికీ పాద పూజ అయిపోయిన తర్వాత భిక్షను కూడా అయితే ఏర్పాటు చేశామండి. నైట్ కాబట్టి టిఫిన్ అయితే చేసాము, ఉప్మాను, అదేవిధంగా చట్నీ, వడ, అరటిపండు అయితే చేసామండి. అనుకోకుండా ఇలాగైతే ఏర్పాటు చేసామండి మేము. ఆ రోజు అంతా కూడా ఫుల్గా అయితే పని ఉండింది మాకు. స్వాములందరూ కూడా మరుసటి రోజు అయితే ఇరుముడు కట్టుకొని అయ్యప్ప స్వామి కొండకైతే వెళ్తారండి. వాళ్ళందరూ కూడా ఇరుముడు సామాన్కి అయితే రాజంపేటకు వెళ్ళారు. అప్పుడైతే ఫోన్ చేసి చెప్పారు నైట్ ఈ విధంగా మనము భిక్ష పెడదామనేసి. మా స్వామి అయితే ఇంకా అప్పుడు వెళ్ళేసి మేము దేలమంతా కూడా కడిగేసి మా ఫ్రెండు నేను తర్వాత సిద్ధలయ్య స్వామి దగ్గరికి వెళ్ళేసి 365 ఒత్తులు అయితే వెలిగించి వచ్చి తర్వాత అయితే ఇలాగ భిక్షను అయితే చేశామండి. ఇలాగా బంతి పూలను కూడా అయితే అన్నీ కడుతున్నామండి మార్నింగ్ కోసము. ఈ ఊర్లో ఏదైనా పని వచ్చినప్పుడు అందరము ఇలాగా కలిసిమెలిసి అయితే చేసుకుంటామండి. చుట్టుపక్కల అందరూ కూడా ఇలాగా హెల్ప్ అయితే చేస్తారు. ఇలాగ అందరము కూర్చొని బంతి పూలను అయితే కట్టేసామండి. ఆ రోజు నైట్ 12 అయితే అయిపోయిందండి మేము ఈ పూలన్నీ కట్టి సర్దుకునేసరికి. ఇంకా మార్నింగ్ లేసి మళ్ళీ ఆ గిన్నెలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడుక్కొని మార్నింగ్ మళ్ళీ స్వామి వాళ్ళైతే అయ్యప్ప స్వామి కొండకైతే వెళ్ళారండి. ఇలాగైతే ఆ రోజు మాకు గడిచిపోయింది. భిక్ష చేసిన తర్వాత అయితే ఈ ప్లేస్ అంతా కూడా మనము పరకతో తోయకూడదండి. తర్వాత గుడ్డ తీసుకొని అయితే తోసేసాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.